నేను చేసినట్టు చికెన్ ఫ్రై ఓసారి చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా? చికెన్ ఫ్రై చేయడానికి 1 kg క్లీన్ చేసి చికెన్ తీసుకున్నాను. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఓసారి కలుపుకొని చికెన్లోని వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు మూతపెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వండుకోవాలి. నేను ఇండక్షన్ యూస్ చేస్తున్నాను, ఎక్కువ గ్యాసే యూస్ చేస్తారు కాబట్టి గ్యాస్ మీద చేసే ప్రాసెస్సే చెప్పాను. చికెన్లోని వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత దీంట్లో 2 పెద్ద స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి ఓసారి కలుపుకోవాలి. దీన్ని మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఓసారి కలుపుకొని మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చూడండి, చికెన్ ఫ్రై అయింది. దీన్ని ఓసారి కలుపుకొని టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను, మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. దీన్ని ఓసారి కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి వేసి ఓసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగైనా తినేయవచ్చు, అంత టేస్టీగా ఉండిద్ది. మీకు నేను చేసిన చికెన్ ఫ్రై నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, బాయ్.